లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ప్రీవియస్ ఎంసెట్లు ఇచ్చిన క్వశ్చన్. దీన్ని చాలా విత్ సూపర్ టిప్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. ఎక్కువ ఫార్ములాస్ ఏం అవసరం లేదు దీనికి. ఫస్ట్ మనకి ఇచ్చిందండి ఎక్స్ లైస్ బిట్వీన్ 0 to 1/2, దెన్ ఆల్ఫా ఈజ్ గివెన్ ఎస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x/2 ప్లస్ √3 - 3x² 2. ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆల్ఫా వస్తుంది, దెన్ tan ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా అడిగాడు. ఆల్ఫా కనుక్కోవడానికి ఫస్ట్ ఈ ఫంక్షన్ మనం ఎలా రాయాలంటే ఆల్ఫా వీ కెన్ రైట్ యాజ్ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x/2. x/2ని మనము x × 1/2 రాయండి. అలాగే సెకండ్ టర్మ్లో రూట్ 3 కామన్ తీస్తుంటే 3 కామన్ తీస్తే √3 అవుతుంది. √3/2 ఫస్ట్ టర్మ్ కింద రాసండి. √1 - x² రాయండి. ఓకే, 1 - x² √3 - 2 రాసినా ఓకే. అలా రాస్తే మనకి ఈ ఫంక్షన్ రెడీగా ఉంది. నో దీనికి సూపర్ టిప్ ఉంది. ఆ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ టిప్ ఏంటో చూద్దాం. ఇఫ్ x లైస్ బిట్వీన్ 0 to 1, దెన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ xy ప్లస్ √1 - x² √1 - y² కాస్ ఇన్వర్స్ y మైనస్ కాస్ ఇన్వర్స్ x. దీనికి యూజ్ చేద్దాము, ఎందుకంటే x లైస్ బిట్వీన్ 0 to 1/2 అంటే 0 to 1 అని అర్థం. సో దేర్ ఫర్ ఆల్ఫా బికమ్స్ వాట్ కాస్ ఇన్వర్స్ x ఆల్రెడీ ఉంది అక్కడ, ప్లస్ దీంట్లో x ప్లేస్లో x ఉంది, y ప్లేస్లో ఉంది 1/2 ఉంది. సో √1/2 1 - 1/2 హోల్ స్క్వేర్ √3/2 అవుతుంది. సో ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ ఇన్వర్స్ y అంటే కాస్ ఇన్వర్స్ y ప్లేస్లో 1/2 ఉంది అండ్ x ప్లేస్లో x ఉంది అంటే మైనస్ కాస్ ఇన్వర్స్ x. సో మనకి కాస్ ఇన్వర్స్ x క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఈజ్ ఆల్ఫా వాల్యూ? కాస్ ఇన్వర్స్ 1/2. కాస్ ఎప్పుడు 1/2 అవుతుంది? π/3. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ π/3. వాడు అడిగింది tan ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా. ఓకేనా? tan π/3 ఈజ్ √3 అండ్ కాట్ π/3 ఈజ్ 1/√3. ఓకే, అది వాల్యూస్ పెట్టేసుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్ కాస్ tan π/3 ఈజ్ √3, కాట్ π/3 ఈజ్ 1/√3. సో √3 × √3 3 + 1 4 4/√3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. అది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకేనా? ఓన్లీ సింపుల్ టిప్ యూజ్ చేసి సమ్ చేశాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ బై లక్ష్మి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.